గెట్ కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్. అప్పుడు కనెక్టెడ్గా ఉండండి. డిస్కనెక్ట్ అయిపోతూ ఎవరు వద్దు అనేది కాకుండా మీకు నచ్చినటువంటి వాళ్ళతోనే కనెక్టెడ్గా ఉండండి. వీక్లీ అయినా కలవండి, లేదా 10 డేస్కి ఒకసారి అయినా సరే కలవండి. సో అలా కనెక్టెడ్గా ఉండండి. అండ్ ఆల్సో హ్యావ్ హెల్దీ బౌండరీస్. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవద్దు ఏ విషయంలోనూ. రిలేషన్షిప్స్లో కావచ్చు, లేదంటే మనకు ఉండేటువంటి హ్యాబిట్స్లో కావచ్చు, వర్క్ అయినా కావచ్చు, ఏదైనా సరే కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఫిజికల్గా ఎంగేజ్ అవ్వడానికి మాత్రము ఎన్నో ఉన్నాయి ఇప్పుడు, లాడ్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు. సో ఏదో ఒకటి హెల్దీగా హ్యాపీగా కనెక్ట్ అవుతూ ఉండండి ఏదో ఒక యాక్టివిటీ తోటి. సో ఇలాంటి కొన్ని మనం చేసినట్లయితే కనుక ఎవ్రీడే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీడే మనకి జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వీ కాల్ ఇట్ గ్లిమ్మర్స్. అంటే కలెక్టివ్ గ్లిమ్మర్స్ అంటే ఎవ్రీడే జరిగేటువంటి టైనీ హ్యాపీ మూమెంట్స్. చిన్నవి ఏవో ఉంటూ ఉంటాయి. మీకు కాఫీ తాగడం ఇష్టం, అలా బాల్కనీలో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగడం ఇష్టం, అదొక హ్యాపీ మూమెంట్ మీకు. సో పే అటెన్షన్ టు దట్, జస్ట్ ఎంజాయ్ దట్. అది ఇష్టం కదా, అది చేయండి. సో అది గుర్తుంచుకోండి, అది ఫీల్ అవ్వండి. లేదా మీరు కొంచెం సేపు, అరగంట కాకపోయినా 10 నిమిషాలు నడవగలిగారు మీరు ఇవాళ. సో రిమెంబర్ దట్, అది బాగా గుర్తు చేసుకొని హ్యాపీ ఫీల్ అవ్వండి. అలా చిన్నవే ఎన్నో ఉన్నాయో. మీ ఇంట్లో ఉండే ఒక ప్లాంటే కావచ్చు, దానికి వాటర్ చేశారు, అది రోజు బాగానే ఉంది, ఎండిపోకుండా బతికించగలుగుతున్నారు, అది కూడా ఒక హ్యాపీ మూమెంటే కదా మనకి. సో అలా ఏంటంటే మన తత్వంలోనే ఆ చిన్న ఆనందాల్ని కలెక్ట్ చేసుకోవడం అలవాటైతే ఏమవుతుందంటే ఓవరాల్గానే ఒక హ్యాపీ పర్సన్గా మారిపోతారు మీరు.